నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్వేత గంగాధర్. ఈ రోజు అయితే చాలా విషయాలు మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ మరియు పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు ఉన్నారు. ఒక్కసారి వారి మాటలు తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే ఎలా ఉన్నారు? మేడం ఫైన్, నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాను మేడం. మేడం అసలు చెప్పండి, మానవత్వం అనేది ఎక్కడికి వెళ్ళిపోతుంది మేడం ఈ రోజుల్లో? ఈ ఒడిశాకి సంబంధించి ఒక బ్యాంక్ ఎంప్లాయీ దట్టు మీ అక్కని తీసుకొని రాపో అని చెప్పేసి సమాధిలో నుంచి డెడ్ బాడీ తీసుకొచ్చే రోజులు వచ్చామంటే అసలు ముందు ముందు ఇంకెట్లా అయిపోతుందో జనరేషన్ అసలు ఏమనుకోవచ్చు అసలు? చాలా కిరాతకంగా మారిపోతుంది దేశం అసలు. ఎట్లా అంటే ఇప్పుడు ఒక సంస్థలో కొన్ని రూల్స్ ఉంటాయి, ఓకే రూల్స్ ఉంటాయి. ఏమన్నా మనకి మిస్యూజ్ చేయొచ్చు, లేకపోతే ఏదన్నా క్రైమ్స్ జరగచ్చు, ఏదైనా ఒక దొంగతనాలు జరగచ్చు బ్యాంక్స్లో. ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ అసలు తగిన జాగ్రత్తల కోసం రూల్స్ పెట్టుకుంటారు. ఎందుకు ఇలాంటివి నేరాలు ఘోరాలు ఇలాంటివి జరగకుండా ఉండడం కోసం. అంటే మనుషుల కోసం రూల్స్ పెట్టుకుంటాము ఆ సందర్భం కోసం. ఇప్పుడు అందరూ అట్లా చేయరు కదా. అట్లాంటి సమయం వస్తే కావాలి కాబట్టి కొన్ని రూల్స్ పెట్టుకుంటారు. ఇది రూల్స్ కోసం అన్నట్టుగా మనుషుల కోసం రూల్స్ కోసం మనుషులు అన్నట్టుగా తయారైపోయింది ఇది. అంటే ఇక్కడ మానవత్వం కంప్లీట్గా చచ్చిపోయింది. నశించిపోవడం కాదు, చచ్చిపోయింది, అసలు లేదు. ఇప్పుడు సొసైటీలో ఎవడు పక్కన చచ్చినా మనకు అనవసరం. ఇంకొకటి నేను గమనించిన విషయం ఏంటంటే, మరి నాకైతే చెప్పాలో లేదో అర్థం కావట్లేదు, నేను బెంగాల్ స్టేట్లో కూడా చూశాను. ఒడిశా పక్క స్టేటే బెంగాల్, తర్వాత మనకి అస్సాం అవన్నీ వస్తాయి. అయితే నేను బెంగాల్ కలకటాలో చూసిన విషయం ఏంటంటే, వెళ్తున్నాం మామూలుగానే, అక్కడ నాకు ఒక డెడ్ బాడీ కనపడింది రోడ్డు పక్కనే. రోడ్డు పక్కనే అంటే అది ఎట్లా అంటే, దానికి రోడ్డు పక్కన గోడ ఏదో ఉంది సంథింగ్, అక్కడ పక్కకు ఉంది. అది ఎన్ని రోజులైందో చనిపోయి, కాళ్ళు చేతులు కూడా ఇట్లా గట్టిగా నిలబడిపోయి ఉన్నాయి. అది ఎవరు గవర్నమెంట్ పట్టించుకోలేదా? మున్సిపాలిటీ పట్టించుకోదా? పక్కన వెళ్తున్న ప్రజలు పట్టించుకోరా? అసలు ఆ డెడ్ బాడీకి సంబంధించిన వ్యక్తులు ఎవరు ఉన్నారు లేరా? అంటే అసలు నాకు ఎట్లా చెప్పాలి దాన్ని, చాలా కిరాతకంగా అన్నమాట. చాలా కిరాతకంగా, మనసు అనేది లేకుండా, మనిషి బ్రతుక్కి జీవితానికి ఆ జన్మకి అసలు విలువ లేకుండా, ఏదో రోడ్డు పక్కన కుక్కో పిల్లో చనిపోతే మనం పెద్దగా పట్టించుకోం, అట్లీస్ట్ దాన్ని పక్కకు తీసేస్తాం. ఇట్లా ఒక మనిషి అలా చనిపోయి డెడ్ బాడీ ఎన్ని రోజులైందో కూడా తెలియనట్లుగా ఉంటే దాన్ని అసలు పట్టించుకోరు, దాని పక్క నుంచి వెళ్తున్నారు. హృదయం లేదు వాళ్ళకని ఆ రోజే నాకు అనిపించింది. ఇటు ఈ పక్క ఈస్ట్ సైడ్ స్టేట్స్ అన్నమాట ఇవన్నీ కూడా రాష్ట్రాలు. నాకు అనిపించింది ఇటువైపు అసలు మానవత్వం ఉండదా, హృదయం ఉండదా, అసలు మనిషికి ఒక విలువ ఉండదా అనేది నాకు ఆ రోజు అనిపించింది. ఇప్పుడు చూస్తే దాని పక్క స్టేటే ఇక్కడ. అంటే ఇప్పుడు మనిషి లేదురా ప్రభు, చనిపోయింది, నేను ఎట్లా తీసుకురావాలి అని అంటే కూడా మనిషి వస్తేనే. ఇప్పుడు ఏమవుతుంది, ఇతనికి ఎవరు లేరు, ఉన్నది అక్కనో చెల్లు ఆమె, ఇతని పేరు జితు ముండా అనేది వాళ్ళ ఇంటి పేరు అట్లా ఉంటుంది. అయితే కాకడ ఏదో ఆమె సిస్టర్, అతని సిస్టర్ నేమ్, ఆమె చనిపోయింది. ఆమె సంబంధించిన ఫ్యామిలీ సభ్యులు కూడా ఎవరు లేరు. ఇంకా ఇతను ఆమె మిగిలితే ఆమె కూడా చనిపోయింది. మరి ఇంకా ఇతనే హక్కుదారు అవుతాడు కాబట్టి, సో దేనికైనా వీళ్ళకి అవన్నీ తెలియవు. నాకు హక్కు ఉందా, నాకు హక్కు వచ్చిందా, ఆమె వెళ్ళిపోయింది, ఆమె తరపు ఎవరు లేరు, నేనే హక్కుదారుండి అనేవి అసలు తెలియవు. సో చాలా రోజుల నుంచి ఇతనే ఆమె కలిసి ఉంటున్నారేమో, ఇతనే అన్నీ చూస్తున్నాడేమో, సో ఇక ఎవరు లేరు నేనే అన్న ఆలోచనలోనే ఉంటారు వాళ్ళు. ఇంకా ఆమె అకౌంట్లో 19,300 రూపాయలు బ్యాలెన్స్ అంటే గ్రామీణ బ్యాంకులో ఉన్నాయి. అంటే ఏది దేని తాలూకానో డబ్బులు అందులో ఉన్నాయి. ఉన్నప్పుడు సరే ఇంకా నాకే చెందుతాయి కదా, నాకు దేనికైనా వస్తాయి అన్నట్టుగా ఆమె చనిపోయిన 2 నెలలకి బ్యాంకుకి వెళ్ళి ఇలా నాకు డబ్బులు రావాలి అని అడిగినందుకు అక్కడ ఎన్నో రూల్స్ పెట్టి, ఇన్ని రూల్స్ ఉన్నాయి, వీటి ప్రకారం ఇవ్వటం కుదరదు. ఓకే, అది మామూలు కండిషన్స్లో. ఒక చదువులేని వ్యక్తి, ఒక గిరిజనుడు, పేదవాడు, అతనికి చదువు సంధ్య లేదు, అసలు ఇల్లు వాకిలి కూడా ఉందో లేదో తెలియదు, అటువంటి మనిషి ఆ చిల్లర డబ్బుల కోసం వచ్చినప్పుడు అలాగైనా ప్రవర్తించేది? ఏదైనా ఒక రూల్ని బ్రేక్ చేసి, లేకపోతే ఒక రెమెడీస్ ఉంటాయి దానికి కూడా. ఏ సంస్థ అయినా సరే రూల్స్ పెట్టుకున్నా కూడా ఇట్లాంటి కండిషన్స్లో దాన్ని బ్రేక్ చేయొచ్చు. ఏదైనా ఏమంటారంటే ఇంకొక దారి ఉందా, ఇంకొక మాట ఉందా అని మనం ఎలా అంటామో అలాంటిది ఒకటి ఉంటుంది వెసులుబాటు.
ఆ మార్జిన్స్, ఆ వెసులుబాటులు అలాంటి రూల్స్ బ్రేక్ చేసే కొన్ని అధికారాలు ఉంటాయి అక్కడ ఆఫీసర్స్కి. వాళ్ళకి లేవు అన్నప్పుడు హైయర్ అఫీషియల్స్ని సంప్రదించి అది ఏంటి సార్, ఇది ఏం చేయాలని తెలుసుకొని అది ఏదైనా చేయాలి, అంటే పరిష్కారం చేయాలి. ఇక్కడ ఒక మేడం మనం ఎట్లా అంటే నైట్ పూటే శ్మశాన కాలం ఇలా వెళ్తే ఆ, మనకు భయం భయం అనిపిస్తుంది, భయం అనిపిస్తుంది. లాంటిది. అవును. అలాంటిది 2 మంత్స్ అయ్యి తను తవ్వి తీసి బాడీని పట్టుకెళ్ళాడంటే అసలు ధైర్యం అనుకోవాలా దాన్ని, లేకపోతే గుండె ధైర్యం చేసుకోవడానికి ఏం అనుకోవాలి అసలు అదే మనం? మరి వాళ్ళు అలాంటి రాక్షసంగా సభ్య సమాజంలో సూటు బూటు కోటు టై అన్నీ వేసుకుని స్టైల్ కొడుతూ ఉమ్, ఒక ఏమంటారు ఆఫీసర్ పదవిలో ఆఫీసర్ సీట్లో కూర్చుని మాట్లాడితే సరిపోతుందా? ఉమ్, అక్కడ ఎక్కడుంది మానవత్వం, సంస్కారం వాళ్ళకి లేదు. ఆ రూల్స్ని బ్రేక్ చేసి ఆ వచ్చిన పేదవాడికి ఏదైనా చేయాలి అనే ఆలోచన కూడా వాళ్ళకి లేదు. ఉమ్, రూల్స్ ఈజ్ రూల్స్. అది ఆ మనిషి వస్తేనే ఇస్తాం. ఆ మనిషి చనిపోయిందిరా బాబు అంటే డెత్ సర్టిఫికేట్ తీసుకురా, ఉమ్, లేకపోతే ఇంకా లీగల్ హైయర్ సర్టిఫికేట్స్ తీసుకురా. ఇవన్నీ అసలు మనకే సరిగ్గా అర్థం అయి చావు కొన్ని రూల్స్. ఉమ్, అసలు అక్షరజ్ఞానం లేని మారుమూల గిరిజనుడికి అసలు ఏం అర్థమవుతుంది? ఆ ఉమ్. వ్యక్తి కూడా పెద్ద వ్యక్తిలాగా అవును. ఉన్నాడు, వయసు కూడా. ఏమొస్తుంది, ఏం తెలుస్తుంది అతనికి? అతనికి తెలిసింది ఒకటే, ఆ ఉంటే ఇస్తారు, ఆ ఉంటే ఇస్తారు, ఆ ఉంటే ఇస్తారు కదా. చచ్చినా బ్రతికినా వాళ్ళు చెప్పిన మాట అదొకటే అతనికి ఎక్కింది కాబట్టి వెళ్ళాడు. గిరిజనుడు, నువ్వు అన్నట్టు భయం ఏదా రాత్రిపూట, ఎలా అన్నావు పగల భయం ఏదా రాత్రి అంటే, ఎట్లా అంటే ఆ వైపుకి వెళ్ళటానికే భయపడతాం అవును, పగలైనా. అవును. ఉమ్, ఇక రాత్రి వరకు కాదు. ఉమ్. అలాంటిది 2 నెలలైంది పూడ్చిపెట్టాడు. అవును, దహన సంస్కారాలు చేయలే, పూడ్చిపెట్టాడు. పూడ్చిపెట్టారు. మరి వాళ్ళ సాంప్రదాయమేమో మరి. మరి అది భయమైదా అంటే, తెల్లారి లెగిస్తే అడవుల్లో తిరిగి అలాంటి రైట్. అంటే అవును. మోటు పనులు చేసుకుంటూ ఆ రాత్రనక పొద్దుననక పనులు చేసే వాళ్ళకి అలాంటి వ్యక్తులకి భయం అనేది ఏముంటుంది? బ్రతుకు గడుపుకోవటం కోసం ఏమైనా వాళ్ళు చేయాల్సిందే, తప్పదు అడవుల్లోకి వెళ్ళి. ఉమ్, అలాంటి వాళ్ళకి భయం అనేది పెద్దగా ఉండదు. ఇది ఈ భయం ఉన్నా లేకపోయినా పక్కన పెడితే, ఇప్పుడు ఇది అవసరం. ఆ కాసిన డబ్బులన్నా వస్తే కొన్నాళ్ళు నా బ్రతుకు వెళ్తుంది అనే ఆశతోటి వెళ్ళి ఆ తవ్వి ఆ శవాన్ని బయటకు తీసి, అది అస్థిపంజరం కూడా అయిపోలేదు ఇంకా కంప్లీట్గా అవును. ఉంది ఇంకా. అది సగం సగం లాగా ఉంది. ఆ బాడీని ప్యాక్ చేసి భుజాన వేసుకుని గుండె అసలు టార్ పుట్టింది నాకైతే. అసలు ఒక అని అనిపించేసింది. బాగా ఇదైపోయాను నేనైతే. ఉమ్, అదేంటి, నేను అనుకున్నా స్కెలిటన్ ఏమో అనుకున్నా, కాదు అది అస్థిపంజరం. అది అసలు డెడ్ బాడీయే తీసుకెళ్తున్నాడంటే అసలు అనిపించింది ఇతను చేసిన ఈ పనికి ఆ బ్యాంక్ వాళ్ళందరూ సిగ్గుతో తల ఉంచుకోవాలి, తలకాయ గోడకేసుకుని బాదుకోవాలి. ఉమ్, అవును. సిగ్గులేని వెధవల్లారా, ఇంకా డాష్ డాష్ డాష్. బుద్ధి లేదా? తింటున్నది అన్నమా లేకపోతే ఇంకేమన్నా తింటున్నారా? బుద్ధి లేని వెధవల్లారా. అరే అతను మనిషిని చూసి అడగాలి ఏదైనా. అతని దగ్గర అట్లీస్ట్ బ్యాంకు పుస్తకం కూడా ఉండదు. అసలైన మనిషి ఎప్పుడో పోయే. ఇవన్నీ తెమ్మంటావేంట్రా నువ్వు? నాకు పిచ్చెక్కేసింది అసలు వినంగానే ఆ కేసు. హృదయం లేకుండా అసలు నా పొజిషన్ ఇది, నా దగ్గర ఏమీ లేదు అని అంటుంటే అవన్నీ బట్టరా అంటాడు. ఎక్కడికి వెళ్ళాలి? వెళ్తాడు పో, వాడిని కనుక్కొని వీడిని కనుక్కొని వెళ్తాడు. ఎన్నాళ్ళు పడుతుంది దానికి? ఉమ్, సరే పోని అదృష్టం బాగుండి ఒక 4 రోజుల్లో సేకరించి అన్నీ పట్టుకెళ్ళాడు. అప్పుడు కూడా వెంటనే పని చేస్తావా? ఇప్పుడు ఈ రోజుల్లో బ్యాంకులకి వెళ్తే పనులు కూడా అవ్వటం లేదు. అవును. తిప్పి 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 ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే తప్ప పనులు అవ్వటం లేదు. ప్రతిదానికి రూల్స్, ప్రతిదానికి ఆ పేపర్స్ అంటారు, ఈ పేపర్స్ అంటారు. అసలు అవేనా రూల్స్ కూడా ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. కొత్త సర్క్యులర్ వచ్చింది సార్, గొప్పగా బాగానే ఉంటుంది ఆ వర్డ్స్ యూజ్ చేసేటప్పుడు. యువతల వాడికి ఇంప్లిమెంట్ చేయాలి, అవన్నీ తీసుకోవాలని చచ్చే సావు అవుతుంది. ఉమ్, ఎందుకు ఇలాంటి రూల్స్ ఇవే పెట్టారు? దాన్ని జాగ్రత్తగా ప్రజలకు అర్థమయ్యేలాగా కన్వే చేసి అక్కడ ఎక్స్ట్రా స్టాఫ్ని ఒకళ్ళని అపాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎవరైనా బీదవాళ్ళు వెళ్తారు, ఒక ఫామ్ ఫిలప్ చేయడానికి రాదు, అది మనలాంటి వాళ్ళని అడిగి పాపం చేయించుకుంటుంటారు. ఒక హెల్పింగ్ డెస్క్ అనేది ఒకటి ఉండాలి అక్కడ. అక్కడ కనపడదు మనకి. అక్కడికి వెళ్తే వాళ్ళు కొంచెం ఇలాంటి సందర్భాల్లో వేరే మార్గంలో పని అయ్యేటట్టుగా చూడటానికి ఒక హెల్పింగ్ డెస్క్ అనేది ఉండాలి. అవును. ఎడ్యుకేటెడ్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర అన్ని పేపర్స్ ఉంటాయి, వాళ్ళకేం ప్రాబ్లం రాదు. ఇలాంటి వాళ్ళకి ఏంటి, ఒక సంతకం రాదు, ఏ కాగితం మీద సంతకం పెట్టించుకుంటారో అర్థం కాదు. ఇప్పుడు నేను డబ్బులు రావు అని అంటే వెళ్ళిపోతే ఆ డబ్బులు నువ్వేం చేసుకుంటావు? ఏం చేసుకుంటావు? నీ సొంత జేబులోకి వెళ్తాయా? బ్యాంకులోకే వెళ్తాయి. అప్పుడు నీకేంటి లాభం ఏమి ఉండదు కదా. అలాంటప్పుడు ఆ రూల్ని కొంచెం అర్థం చేసుకుని బ్రేక్ చేసి ఇలాంటి వాళ్ళకి సాయం చేయాలనేది తెలుసుకోవాలి బ్యాంక్ వాళ్ళు. ఒక ఒరిస్సాని కాదు, మన దేశంలో ఎక్కడైనా ఏ స్టేట్ అయినా సరే బ్యాంక్ ఎంప్లాయీస్ తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అంటే మీరన్నట్టుగానే కేవలం ఈ ఒడిస్సా స్టేట్స్లో అంటే అలాంటి చుట్టుపక్కల స్టేట్స్లో కాకుండా
మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అవి జరిగాయా ఎప్పుడన్నా మీ అనాలిసిస్? అరే కుద్దు నాకే అయ్యింది ఎన్నోసార్లు, నిలబెట్టి కాళ్ళు నొప్పులు పుట్టేవి. అది చాలా ఇబ్బందులు పడతాం అనమాట ఎవరమైనా సరే. ఏవేవో చెప్తారు, వెయిటింగ్ అన్నిటికంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిటింగ్. కొన్ని బ్యాంక్స్లో కూర్చోడానికి కూడా ఉండవు. మనకి కోవిడ్ వచ్చిన సందర్భంలో అందరినీ మాస్కులు వేసుకుని డిస్టెన్స్ మెయింటైన్ చేయమన్నప్పుడు ఆ చైర్లన్నీ ఏం చేశారంటే తీసేశారు కూర్చోనియకుండా. చైర్లు అంటే ఇప్పుడు 3 4 కలిపిన ఒక చైర్స్ ఉంటాయి కదా హాస్పిటల్స్లో కూడా ఉంటాయి, అలాంటివి అనమాట. అది కోవిడ్ వెళ్ళిపోయి ఎన్ని రోజులైంది, చాలా 5-6 సంవత్సరాలు అయిపోతుంది కదా ఇప్పటికీ కూడా ఆ చైర్స్ని అటు తిప్పి పెడుతున్నారు. వచ్చిన వాళ్ళందరూ అదేదో ఒక హాల్లో ఉన్నట్టు నిలబడిపోతున్నారు అందరూ. నిలబడిపోతే ఎంత న్యూసెన్స్గా అనిపిస్తుంది కదా, మనిషి కదలటానికి ప్లేస్ ఉన్నట్టు ఉండదు. అటు కొంతమంది ఇటు కొంతమంది, అందరూ క్రమ పద్ధతులు అయిన నుంచోరు కదా, ఎవరికి వీలైనట్టు వాళ్ళు నుంచుంటారు. ఇంకా వెళ్ళాలంటే లోపలికి అడ్డంగా ఉంటుంటారు వాళ్ళందరూ. సో ఆ చైర్లన్నీ కూడా ఇప్పుడు నువ్వు కౌంటర్లో ఉంటావు, నీ సైడ్ తిప్పుకొని పెట్టుకుంటారు చైర్లని వాళ్ళ వైపు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ నుంచోవాలన్నమాట కస్టమర్స్. అదేం పద్ధతి? ఇన్నాళ్ళైనా కూడా చైర్లు ఎందుకని ఒక్క కస్టమర్ ప్రశ్నించడు, ఆ చైర్లు ఎందుకు అట్లా తిప్పి పెట్టారని. అది మన హక్కు, అడగాలి. అంతంతసేపు నుంచోబెడతారు. నుంచోబెట్టినప్పుడు పని త్వరగా చేయించండి, లేదా కూర్చునే సౌకర్యం పెట్టండి. వాటర్ ఉండదు, ఏమీ ఉండదు, ఒక కాఫీ ఫెసిలిటీ ఉండదు. పాతకాలంలో అయితే కస్టమర్స్ వస్తే కాఫీ టీ ఇచ్చేవారు, బిస్కెట్స్ ఇచ్చేవారు. ఏది ప్రజలు లక్షల కోట్లు తీసుకొచ్చి మీ దగ్గర పెడుతున్నప్పుడు వాళ్ళకి ఒక కాఫీ, మంచినీళ్ళు, ఒక బిస్కెట్ ఇవ్వలేరా మీరు? ఎన్నెన్ని వడ్డీలు వస్తున్నాయి దాని మీద. పైగా ఇలాంటి పేదవాళ్ళని, చదువు సంస్కారం లేని వాళ్ళని ఏడిపిస్తారా? పూడ్చిపెట్టిన శవాన్ని బయటకు తీయటం అంటే అది ఎంత పెద్ద విషయం అసలు. వాళ్ళ తెగలో బహుశా అది చాలా పెద్ద తప్పు, పాపం కింద పరిగణిస్తారేమో బహుశా. ఎందుకంటే ఏ జాతికి సంబంధించిన ఆచార సాంప్రదాయాలు వాళ్ళకు ఉంటాయి. పూడ్చిపెట్టిన శవాన్ని అసలు ఏ జాతిలోనూ బయటకు తీయరు. బహుశా ఇది ప్రపంచంలోనే మొదటి కేసేమో, తీయరు అసలు. అటువంటిది అబ్బాయి అమాయకుడు కాబట్టి తెలియక డబ్బుల కోసం తీసుకొచ్చాడు. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత తండాలో వాడికి తిట్లు అవన్నీ ఉండే ఉంటాయి, అక్కడ అవన్నీ భరించాలి. మరి చూడు ఎంత తప్పో. ఇప్పుడు మనం దహన సంస్కారాలు పూడ్చిపెట్టిన తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ పక్కకి వెళ్ళరు, భయపడతారు. నువ్వు చెప్పినట్టు భయపడతారు వాళ్ళు. ఆత్మలు తిరుగుతాయని నమ్మకాలు ఉంటాయి వాళ్ళకి. ఎవ్వరు వెళ్ళరు, ఏ మతంలోనూ ఏ జాతిలోనూ కూడా వెళ్ళరు అసలు. అలాంటిది ఆ అబ్బాయి వెళ్ళి తీసుకొచ్చాడు అని అంటే ప్రజలు భయభ్రాంతులైపోయారు. నిజమే కదా, ఏమో ఏంటో ఎవరికేం తెలుసు, భయం వేస్తుంది. ఇలాంటివి మళ్ళీ ఎక్కడా జరగకుండా ఉండాలంటే బ్యాంకులో ఉద్యోగం చేసే ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా ఇలాంటి పేదవాళ్ళని కాస్త కనిపెట్టుకోండి. ముందు వచ్చి సాయం చేయాలని ముందుకు రండి. మీ యొక్క బట్టలేమి నలిగిపోవు, మీ హుందాతనం పోదు, మీ ఆఫీసర్తనం ఏమీ పోదు, ఇంకా పెరుగుతుందన్నమాట మీ గౌరవ మర్యాద ఇలాంటి వాళ్ళకి సాయం చేసినందువల్ల. రైట్. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకి హెల్పింగ్ డెస్క్లు అనేవి పెట్టాలి ఆఫీస్లో. ఇలాంటి వాళ్ళకి తెలియదు, అది డెస్క్ పెడితే కూడా అక్కడికి వెళ్ళి మనం అడగాలని తెలియదు. అలాంటప్పుడు అక్కడ ఎవరో ఉంటారు, వాచ్మెన్, వాటర్ బాయ్స్, ఎవరో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళు గైడ్ అటెండర్స్ ఉంటారు, తర్వాత రికార్డ్ కీపర్స్, వీళ్ళందరూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళు గైడ్ చేయాలి, మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే అదిగోండి అక్కడికి వెళ్ళండి అని తెలియచేయాలి. తెలియజేసినప్పుడు ఒకసారి వస్తే రెండోసారికి అలవాటు పడతారు, వెళ్ళి అక్కడ అడుగుతారు అనమాట. ఏది ఆ ఫెసిలిటీ చేయాలి. చేయకపోతే ఇది నేరం కిందకే వస్తుంది. ఇప్పుడు పోలీసులు వచ్చి పాపం అన్ని చూడండి, పోలీసులు వచ్చారు, కంప్లైంట్ చేసి ఉంటారు, వాళ్ళు లోపల నుంచి ఫోన్ చేసి ఉంటారు బ్యాంకు వాళ్ళు. పోలీసులు వచ్చారు, వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు తనని బయట మాట్లాడుతున్నప్పుడు అక్కడ గమనించారంటే బ్యాంకు డోర్స్, షట్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రిల్స్ అవి మొత్తం క్లోజ్డ్, మూసేశారు. అంటే ఏంటి, పోలీసులు వచ్చి చూసుకుంటారు కేసు, అమ్మో మా లోపలికి వస్తే మాకు ఇబ్బంది అని మూసేసుకున్నారు. అంటే పక్కవాడు ఏమైపోయినా పర్లేదు, మనం ఒదిగి జాగ్రత్తగా ఉండాలి. పోలీసు వాళ్ళది ఎందుకైంది అసలు ఆ కేసు? మీది. మీ వల్ల అబ్బాయి ఆ పని చేయవలసి వచ్చినప్పుడు మీరు డోర్లు మూసుకుని ఎట్లా కూర్చుంటారు? పోలీసులకి ఏం సంబంధము? మిమ్మల్ని ముయ్యాలి తీసుకెళ్ళి. శవాన్ని తవ్వి బయటకి తీసుకుని రావడానికి కారణం మీరు కాబట్టి వాళ్ళ మీద కేసు వేయాలి పోలీసు వాళ్ళు. ఏం చేసి ఉంటారు తర్వాత అదంతా. వాళ్ళు మూసుకోవటం డోర్లు చూడండి అసలు. ఇదంతా అమానుషం. అమ్మో నాకేం సంబంధం లేదు అన్నట్టు, నా మీదకి వచ్చి ఎక్కడ పడుతుందో అని భయం అన్నమాట. ఆ భయం ముందుండాలి. కాస్త మానవత్వంతో నోటి సాయమే కదా, ఏమో నీ జేబులో సొమ్ము ఏమి ఇవ్వవు కదా, అతనికి ఇస్తున్నావు. కాబట్టి ఇలాంటి సమస్యలు పరిష్కరించడానికి కొన్ని రెమెడీస్ ఉంటాయి, అవి ఉపయోగించి వాళ్ళకి సాయం చేయాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.